హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Karyampudi'sVlog. ఈరోజు మనము వేరుశనగపప్పులు బండి మీద వేస్తూ ఉంటారు కదండి, ఆ స్టైల్లో వేరుశనగపప్పులు మన ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి అనేది చూపిస్తాను. దీంట్లో ఒక తప్పు చేశానండి. ఆ తప్పు ఎవ్వరూ చేయకుండా ఉండడానికి ఈ వీడియో తీసి మీకు చూపిస్తున్నాను. ముందుగా మనం ఒక అల్యూమినియం బాండిల్ కానీ గిన్నె కానీ పెట్టేసుకుందాం. దాంట్లో కళ్ళుప్పు వేసారండి. అది బాగా వేడెక్కేంత వరకు మనం చూద్దాం. చెయ్యి కాలాలి, మనం పట్టుకుంటే చెయ్యి కాలాలి, అంత వేడెక్కాలన్నమాట. వేడెక్కిన తర్వాత మన వేరుశనగపప్పులు పచ్చి ఉన్నాయి కదా, దాంట్లో వేసేసుకొని చక్కగా కలబెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మాత్రం సిమ్లో పెట్టుకుందాం, ఎందుకంటే సాల్ట్ చాలా వేడిగా ఉంది కదా. ఆ స్లో ప్రాసెస్ మీద వేగితే మంచి కలర్ వస్తున్నాయి, చూసారు కదా. అప్పుడే అంటే సాల్ట్ ఆల్రెడీ వేడిగా ఉంది కాబట్టి లైట్ పింకిష్ కలర్ వస్తాయండి వేరుశనగపప్పులు. అసలు మంచి టేస్ట్ ఉంటుంది, మనకి త్వరగా కూడా అయిపోతాయి. ఇట్లా మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ ఉంటే మనకి మంచి కలర్ఫుల్ టేస్టీ వేరుశనగపప్పులు తయారవుతాయి. ఈ వీడియోలో నేను తప్పు చేశాను అంటున్నాను కదండి, అదేదో మనము మాట్లాడుకుంటూ వీడియో చూసేద్దాం. ఇట్లా చక్కగా వేగిన తర్వాత దించేసేసి ఒక 2 నిమిషాలు అట్లా ఉంచేసేయండి. సాల్ట్ వేడికి చక్కగా వేడెక్కుతాయి. నోట్లో వేసుకుంటే కరకరలాడుతుంది. దాని పొట్టు అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇట్లా ఒక జాలి తీసేసుకొని చక్కగా సాల్ట్ పోయేంత వరకు జల్లించుకోవాలన్నమాట. జల్లించుకున్న తర్వాత ఒక డబ్బాలో వేసేసుకుంటాం కదండి. ఈ పప్పులు రూమ్ టెంపరేచర్ వరకు అట్లా ఉంచేసేయండి. అప్పుడు మూత పెట్టాలి, లేకపోతే ఆవిరి వస్తుంది, మెత్తబడిపోతాయి. అందుకని 8 డబ్బాలు చల్లారిన తర్వాత వేసి స్టోర్ చేసుకోండి. ఇంకో పద్ధతి అండి, ఇట్లా ఒక పేపర్ మీద వేసేసుకొని సాల్ట్ అంతా ఒక సైడ్కి పైన అంటే పప్పులంతా వచ్చేస్తాయి. పప్పులన్నీ ఒక సైడ్ పెట్టేసుకొని సాల్ట్ ఒక సైడ్ పెట్టుకొని ఇట్లా డబ్బాలో స్టోర్ చేసేసుకోవటమే. దీంట్లో ఏం తప్పు చేశానంటారు చూసారా, కళ్ళుప్పు వేయటమేనండి నేను చేసిన తప్పు. కళ్ళుప్పు వలన మనకి ఆ జాలీలోంచి పూర్తిగా కిందకు పోలేదు, ఇట్లా సపరేట్ చేసుకుని చాలా టైం పట్టింది. అందుకని నేను చేసిన తప్పు మీరు చేయకూడదని మీకు ఈ వీడియో తీసి చూపిస్తున్నాను పర్టికులర్గా. చూసారు కదా సాల్ట్లో వేగిన వేరుశనగపప్పులు ఎంత పింకిష్ రెడ్లో వచ్చినాయో. మరో వీడియోతో మీ ముందుంటా. బాయ్ బాయ్.